అసలు మొట్టమొదటి నుంచే ఆంజనేయ స్వామి సింధూర ప్రియుడుగా ఉండెనా అని ఒక్కసారి పురాణ గ్రంథాలను మనం పరిశీలిస్తూ ఉంటే మొట్టమొదటి స్వరూపం ఆంజనేయ స్వామికి తెల్లని స్వరూపం. కానీ ఒకానొక సమయంలో హనుమంతుడు దీనికి ఒక చిన్న కథ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సీతామాత అయినటువంటి ఆ యొక్క తల్లి పాపిట్లో సింధూరాన్ని పెట్టుకోవడం, అది ఒక్కసారి చూశాడు మన ఆంజనేయ స్వామి. చూసిన తర్వాత వెంటనే మాతను అడుగుతూ ఉన్నాడు, అమ్మ నుదుట తిలకం ధరించారు కదా, నుదుట బొట్టు పెట్టుకున్నారు కదా, మళ్ళా పాపిట్లో ఎందుకమ్మా సింధూరం పోసుకున్నారు అని అడగగానే ఆ సీతామాత ఆంజనేయ స్వామికి చెప్పినటువంటి విషయం, ఆంజనేయ దీనివల్ల నీ స్వామివారి యొక్క ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పింది. అంటే పాపిట్లో ఏ యొక్క వివాహిత స్త్రీ ఉంటారో మహిళలు, వాళ్ళు పాపిట్లో సింధూరం పోసుకోవడం అనేది సీతమ్మ ద్వారా తెలుస్తూ ఉంది. అటువంటి సీతమ్మ ద్వారా తెలిసినటువంటి విషయాన్ని వెంటనే ఆంజనేయ స్వామి ఏమి చేశాడు, వెంటనే వెళ్ళాడు, తన యొక్క శరీరం అంతా కూడా సింధూరాన్ని పూసుకొని సింధూరాన్ని ధరించి సభకు వచ్చాడు. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హనుమంతుని యొక్క వేషధారణను చూసి చాలా వరకు నవ్వడం జరిగింది. నవ్విన తర్వాత వెంటనే శ్రీరాముడు హనుమంతుడు సింధూరాన్ని శరీరమంతా పూసుకునేందుకు కారణం అడిగి తెలుసుకొని సంతోషించినటువంటి రామచంద్రస్వామి, హనుమా నీ వంటి అనన్య భక్తుడు ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు, మరి అటువంటి ఈ యొక్క భక్తుడు సింధూరాన్ని పూసుకొని నువ్వు ఇంత సంతోషం పొందుతున్నావు కాబట్టి మరి ఈ రోజు నుండి నీకు ఒక వరం ఇస్తూ ఉన్నానయ్యా. ఎవరైతే భక్తులు మంగళవారం రోజున నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తూ ఉంటారో, సింధూరంతో నీ యొక్క శరీరాన్ని అలంకరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే సింధూరాన్ని ధరిస్తారో వారికి నేను ప్రసన్నుడనై వారి కోరికలన్నీ కూడా తీరుస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అందుకే సింధూర ప్రియుడు అని ఆంజనేయ స్వామికి పేరు. మరి ఆంజనేయ స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయాన్ని గమనించినప్పుడు ముఖ్యంగా భూత ప్రేత పిశాచ బాధలు, గ్రహ బాధలతో తొలగడానికి, అన్నింట్లో విజయాన్ని సాధించడానికి ఆంజనేయ స్వామికి 5 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. అందుకే ఆంజనేయ స్వామికి ఎవరైతే మంగళవారం శనివారం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారో వాళ్లకు ఎటువంటి మరి నవగ్రహ దోషాలు ఉండవని చెప్పేసి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మన భక్తుల కోసం ఒక శ్లోకాన్ని కూడా చెప్తూ ఉన్నాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయే ప్రభో అని ఈ విధంగా ఈ యొక్క శ్లోకాన్ని మరి మీకు తెలుసుకోవాలంటే శ్లోకాన్ని మరొక్కసారి చక్కగా వినండి. ఆ శ్లోకంతో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారో, లేదా ఈ శ్లోకం పెద్దగా ఉంది అంటే ఒకటే జయ జయ హనుమాన్ అనుకుంటూ బోలో జయ హనుమాన్కి జై అనుకుంటూ కూడా ప్రదక్షిణలు చేయాలి. తర్వాత భగవంతునికి ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టేటప్పుడు నమస్తే మహావీర నమస్తే వాయునందన విలోక్య కృపయా నిత్యం త్రాహి మాం భక్తవత్సలః అని ఈ విధంగా నమస్కారం చేయాలి. తర్వాత ఆంజనేయ స్వామికి లాంగులం అంటే తోక భాగాన్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి మరి శత్రు సంహారం అనేది జరుగుతూ ఉంటుంది. శత్రువులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క లాంగులం తోకకు కూడా పూజ చేయడం ఒక ఆచారంగా చెప్తూ ఉంటారు. మరి ఎవరైతే ఈ విధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ హనుమత్ జయంతి సందర్భంగా చైత్ర
శుక్ల పౌర్ణమి రోజున కావచ్చు, లేదా మరి మనకు వైశాఖ బహుళ దశమి రోజున కావచ్చు. కానీ పురాణ గ్రంథాలు పరిశీలిస్తే మాత్రం పరాశర సంహిత ఆధారంగా వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున స్వామివారి యొక్క ఉత్సవం అనేది చేసుకోవడం శ్రేయస్కరంగా చెప్పుకుంటూ, మరి మీ అందరికీ కూడా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరము యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.